వెల్కమ్ టు లక్కీ మ్యాథ్స్. మీకు ముందుగా ఈ కోర్స్ గురించి ప్రీవియస్ క్లాస్ లో చాలా సార్లు చెప్పాను కదా. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకుని ఈ కోర్స్ ని కొనుగోలు చేసుకోండి. కరెంట్ అఫైర్స్ లోకి వెళ్లే ముందు మీకోసం ఒక ముఖ్యమైన విషయం. వచ్చే వారం నుండి ప్రతి ఆదివారం ఆ వారం అంతటి కరెంట్ అఫైర్స్ మీద ఫ్రీ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టెస్ట్ కు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు మాకిచ్చే ఫీజు ఏమిటంటే కేవలం సబ్స్క్రిప్షన్ మాత్రమే. కాబట్టి వెంటనే లక్కీ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు లక్కీ మ్యాథ్స్. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా మొదటి ప్రశ్న. Which Independence Day did India celebrate on August 15th, 2026 as per Prime Minister Narendra Modi's speech? ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం ప్రకారం 15 ఆగస్టు 2026న భారతదేశం ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది. మీ యొక్క ఆప్షన్స్: ఏ 78వ, బి 79వ, సి 80వ అండ్ డి 81వ. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఇస్ సి 80వ. కరెంట్ అఫైర్స్ లో భాగంగా రెండవ ప్రశ్న. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనౌన్స్డ్ ద క్రియేషన్ ఆఫ్ హౌ మెనీ న్యూ మెడికల్ సీట్స్ ఇన్ ద కంట్రీ? దేశంలో ఎన్ని కొత్త మెడికల్ సీట్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు? మీ యొక్క ఆప్షన్స్: ఏ 50,000, బి 75,000, సి 1 lakh అండ్ డి 1,50,000. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఇస్ బి 75,000. కరెంట్ అఫైర్స్ లో భాగంగా మూడవ ప్రశ్న. అకార్డింగ్ టు ద PM's ఇండిపెండెన్స్ డే అడ్రస్, హౌ మెనీ యూత్ విత్ నో పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆర్ టార్గెటెడ్ టు బి బ్రాట్ ఇన్ టు పాలిటిక్స్? ప్రధాని ప్రసంగం ప్రకారం రాజకీయ నేపథ్యం లేని ఎంతమంది యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? మీ యొక్క ఆప్షన్స్: ఏ 50,000, బి 1 lakh అండ్ సి 2 lakhs అండ్ డి 5 lakhs. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఇస్ బి 1 lakh, 1 లక్ష. కరెంట్ అఫైర్స్ లో భాగంగా నాలుగవ ప్రశ్న. వాట్ ఈస్ ఇండియాస్ టార్గెట్ ఫర్ న్యూక్లియర్ పవర్ కెపాసిటీ బై ద ఇయర్ 2047 యాజ్ హైలైటెడ్ రీసెంట్లీ? ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం 2047 నాటికి భారతదేశం అణు విద్యుత్ సామర్థ్య లక్ష్యం ఎంత? మీ యొక్క ఆప్షన్స్: ఏ 50 గిగావాట్స్, బి 75 గిగావాట్స్, సి 100 గిగావాట్స్ అండ్ డి 150 గిగావాట్స్. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఇస్ సి 100 గిగావాట్స్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఐదవ ప్రశ్న. Prime Minister Narendra Modi recently called for the implementation of which type of civil code in India? భారతదేశంలో ఎలాంటి సివిల్ కోడ్ ను అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పిలుపునిచ్చారు? మీ యొక్క ఆప్షన్స్: ఏ యూనిఫామ్ సివిల్ కోడ్, బి సెక్యులర్ సివిల్ కోడ్ అండ్ సి స్టేట్ స్పెసిఫిక్ సివిల్ కోడ్ అండ్ డి నేషనల్ సివిల్ కోడ్. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఇస్ బి సెక్యులర్ సివిల్ కోడ్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఆరవ ప్రశ్న. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అవుట్లైన్డ్ హౌ మెనీ స్ట్రీమ్స్ ధారలు యాజ్ ద ఫౌండేషన్ ఫర్ ఏ వికసిత్ భారత్ డెవలప్డ్ ఇండియా? వికసిత్ భారత్ సాధన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎన్ని ధారలను, సూత్రాలను ప్రతిపాదించారు? మీ యొక్క ఆప్షన్స్: ఏ 5 స్ట్రీమ్స్ పంచదారాలు, బి 7 స్ట్రీమ్స్ సప్తధారాలు అండ్ సి 9 స్ట్రీమ్స్ నవధారాలు అండ్ డి 11 స్ట్రీమ్స్ ఏకదశ దారాలు. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఇస్ బి సప్తధారాలు, 7 స్ట్రీమ్స్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఏడవ ప్రశ్న. A massive earthquake of 7.7 magnitude recently struck which country, resulting in the deaths of at least 47 people? ఇటీవల 7.7 తీవ్రతతో సంభవించిన
భారీ భూకంపం ఏ దేశాన్ని కుదిపివేసింది? ఇందులో కనీసం 47 మంది మరణించారు. మీ యొక్క ఆప్షన్స్: ఏ జపాన్, బి ఫిలిప్పీన్స్, అండ్ సి ఇండోనేషియా, అండ్ డి తైవాన్. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఈస్ సి ఇండోనేషియా. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 8వ ప్రశ్న. హౌ మెనీ ఇండియన్ కంపెనీస్ have secured a place in the recent Fortune 500 global list? ఇటీవలి ఫార్చ్యూన్ 500 గ్లోబల్ జాబితాలో ఎన్ని భారతీయ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి? మీ యొక్క ఆప్షన్స్: ఏ 30, బి 40, సి 50, అండ్ డి 60. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఈస్ సి 50. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 9వ ప్రశ్న. హౌ మెనీ ఎలక్ట్రిక్ బసెస్ వర్ రీసెంట్లీ లాంచ్డ్ ఫర్ ద అప్కమింగ్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ఇటీవల ఎన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు? మీ యొక్క ఆప్షన్స్: ఏ 10, బి 15, సి 20, అండ్ డి 25. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఈస్ సి 20 బసెస్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 10వ ప్రశ్న. ఆన్ ద ఒకేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే, హౌ మెనీ పోలీస్ పర్సనల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వర్ అవార్డెడ్ మెడల్స్ ఫర్ దేర్ మెరిటరీస్ సర్వీస్? స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది పోలీసు అధికారులకు పథకాలు ప్రదానం చేశారు? మీ యొక్క ఆప్షన్స్: ఏ 51, బి 61, అండ్ సి 71, అండ్ డి 81. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ ద ఆన్సర్ ఈస్ సి 71. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 11వ ప్రశ్న. వేర్ డిడ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు హోస్ట్ ద నేషనల్ ఫ్లాగ్ ఆన్ ద 80th ఇండిపెండెన్స్ డే? 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఎక్కడ ఆవిష్కరించారు? మీ యొక్క ఆప్షన్స్: ఏ విశాఖపట్నం, బి విజయవాడ, సి కర్నూలు, అండ్ డి అమరావతి. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఈస్ డి అమరావతి. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 12వ ప్రశ్న. విచ్ న్యూ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ లీగ్ వాజ్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఏ కొత్త రాష్ట్ర స్థాయి క్రీడా లీగ్ ప్రారంభమైంది? మీ యొక్క ఆప్షన్స్: ఏ ఆంధ్ర ప్రీమియర్ లీగ్, బి ఆంధ్ర పికిల్ బాల్ లీగ్, అండ్ సి ఆంధ్ర వాలీబాల్ లీగ్, అండ్ డి ఆంధ్ర బ్యాడ్మింటన్ లీగ్. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఈస్ బి ఆంధ్ర పికిల్ బాల్ లీగ్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 13వ ప్రశ్న. ఇండియన్ క్రికెటర్ దేవదత్ పడిక్కల్ రీసెంట్లీ స్కోర్డ్ ఏ సెంచరీ ఇన్ ఏ టెస్ట్ మ్యాచ్ ఎగ్నెస్ట్ విచ్ కంట్రీ? భారత క్రికెటర్ దేవదత్ పడిక్కల్ ఇటీవల ఏ దేశంతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ సాధించాడు? మీ యొక్క ఆప్షన్స్: ఏ ఆస్ట్రేలియా, బి ఇంగ్లాండ్, సి శ్రీలంక, అండ్ డి న్యూజిలాండ్. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఈస్ సి శ్రీలంక. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 14వ ప్రశ్న. ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈస్ ఎగ్జామైనింగ్ ద పాసిబిలిటీ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ 1% ఆఫ్ రిజర్వేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీస్ ఇన్ లోకల్ బాడీస్. స్థానిక సంస్థలో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు అమలు చేసే అవకాశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలిస్తోంది? మీ యొక్క ఆప్షన్స్: ఏ 27%, బి 33%, అండ్ సి 34%, అండ్ డి 40%. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఈస్ సి 34%. కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఆఖరి ప్రశ్న 15వ ప్రశ్న. హౌ మెనీ గేట్స్ ఆఫ్ ద శ్రీశైలం ప్రాజెక్ట్ were recently lifted after the reservoir reached a massive storage of 176 TM
టీఎంసీస్. శ్రీశైలం ప్రాజెక్ట్ లో నీటి నిల్వ 176 టీఎంసీలకు చేరుకున్న తరువాత ఇటీవల ఎన్ని గేట్లను ఎత్తివేశారు? మీ యొక్క ఆప్షన్స్: ఏ 5 గేట్స్ 5 గేట్లు, బి 8 గేట్స్ 8 గేట్లు, సి 10 గేట్స్ 10 గేట్లు, అండ్ డి 12 గేట్స్ 12 గేట్లు. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఈస్ సి 10 గేట్లు 10 గేట్స్. Thank you for watching. Please like this video and share to your friends, and don't forget to subscribe to our Lucky Maths YouTube channel, and don't miss this course. Thank you.